నమస్కారం. ఈ రోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే, మొన్న ఇన్స్టాలో మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగని మామ అని ఒక స్టోరీ పెట్టా. దానికి వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూడబోతున్నాం. యూట్యూబ్ లో పెట్టాను అన్నావు కదరా ముండా. అంటే ఒక్కోసారి నా మాట నేనే విన్ను మచ్చా, అందుకే నా లైఫ్ ఇలా సంకనాకపోతుంది. నా ఫస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే, నీ పేరేంటి మామ? నా పేరు చెప్పుకునేంత గొప్పది కాదు, పెద్దది కాదు మామ. ఏదో ఆధార్ కార్డ్ కోసం పెట్టారు. విజయ్ కుమార్ నా పేరు. సెకండ్ క్వశ్చన్, మీ విలేజ్ స్టడీ ఏజ్? మా విలేజ్ వచ్చేసి తమిళనాడులో ఒసూరు అని ఉంటుంది, అక్కడ ఉంటుంది. స్టడీ వచ్చేసి బీటెక్లో సిఎస్సి. ఏజ్ వచ్చేసి ముడ్డి కిందికి 25 ఏళ్ళు. జాబ్ చేస్తావా చేయవా బ్రో? ప్రస్తుతానికి అయితే చేయట్లేదు మామ. 1 year అయింది వదిలేసి. ముందు చేసేవాడిని ఒక కంపెనీలో సర్వర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్గా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చేయట్లేదు. ఏదో నాన్నకి పొలంలో హెల్ప్ చేస్తున్నా. నాకు యాక్చువల్లీ ఈ 9 to 5 ఉంది కదా, ఈ సైకిల్, ఇది చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒకే సైకిల్లో వెళ్ళి నాకు నచ్చట్లేదు అనమాట. అందుకే కంటెంట్ క్రియేషన్ కూడా కొంచెం ఇష్టం, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక చిన్న ఆశ. మచ్చా, డిప్రెషన్ నీతో ఉంటుందా లేక నువ్వే డిప్రెషన్తో ఉంటావా? ముందు డిప్రెషన్ నాతో ఉండేది, ఇప్పుడు నేను డిప్రెషన్తో ఉంటున్నా. అదే మ్యాజిక్. మచ్చా, నీ బాడీ కౌంట్ ఎంత మచ్చా? బాడీ కౌంట్ అయితే లేదు కానీ హ్యాండ్ కౌంట్ అయితే ఉంది, ఇన్ఫినిటీ. ఒక పిల్లని సెట్ చేయవా మామ? చెరువండి చేపెడిస్తుంటే గద్ద వచ్చి ఉదయంగిందంట. అలా ఉంది నీ కథ. బీటెక్ తర్వాత ఖాళీగా ఎలా ఉండాలి బ్రో? ఎనీ టిప్స్? బీటెక్ తీసుకుంటేనే ఖాళీ అయిపోతావు, దానికి టిప్స్ ఎందుకు? బీటెక్ తీసుకో, యు ఆర్ ఖాళీ. మావా, నువ్వు బూతులు మాట్లాడకుండా ఒకరోజు కూడా ఉండలేవా? తినకుండా ఉంటా కానీ బూతులు మాట్లాడకుండా ఉండలేను, అది నా బలహీనత. ఏ ఇయర్ స్టార్ట్ అవుద్ది బ్రో మన కెరీర్ మీద ఫోకస్? నేను దీనికి ఒకటి చెప్తా ఏంటంటే, ఎన్ని యుగాలైనా మనిషి మారలేడు. ఆర్సీబీ కప్ కొట్టాక నీ రియాక్షన్ ఏంటి బ్రో? యాక్చువల్లీ ఆర్సీబీ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ దరిద్రం నా దరిద్రం ఒకటే అనుకుంటుండే. సడన్గా వాళ్ళు కూడా కప్ కొట్టేశారు. దాన్ని చూశాక వాళ్ళు కూడా దరిద్రం నుంచి బయటకు వచ్చేసారు. మన దరిద్రం ఎప్పుడు పోతుంది, ఈ జన్మకి పోతుందో లేదో అని డౌట్ వచ్చేసింది నాకు. నీ ఫస్ట్ క్రష్ చెప్పు. చిన్నప్పుడు నేను స్కూల్ చదివినప్పుడు మా స్కూల్ టీచర్ ఉండేవాళ్ళు. 3rd క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చా. ఆ టైంలో బుగ్గ మీద కిస్ పెట్టారు. షిట్, అప్పటి నుంచి మా మేడం క్రష్ నాకు. యా, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వెందుకు తమిళనాడులో సెటిల్ అవ్వాల్సి వచ్చింది? అది ఒక పెద్ద కథ అనమాట. ఆ కథను నేను చెప్పాలంటే మా తాత 40 ఎకరాలు దింగబెట్టాడే, ఆ కథ చెప్పాల్సి వస్తుంది. ఆ కథ చెప్పాలంటే నాకు ఆయన గురించి తెలుసుకున్నప్పుడంతా మండుద్ది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. డైలీ ఇంట్లో ఉండి ఏం చేస్తావు మామ? పొద్దున్న లేవగానే ఫ్రెష్గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తా, దెంగులు తింటా, తర్వాత ఈ ఫ్రెష్లు బొంగు భోజనాలు అంతా చేసుకొని భోజనం తింటా, దాంతోపాటు కొంచెం దెంగులు, మళ్ళీ వచ్చి పడుకొని ఇన్స్టాగ్రామ్ చూస్తా, మళ్ళీ కొంచెం దెంగులు, దాంతోపాటు లంచ్, తర్వాత పడుకొని ఇన్స్టాగ్రామ్ చూస్తా, తర్వాత నైట్ అయిపోద్ది. బయటికి వెళ్ళేది ఏముండదు, ఇక్కడే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి పడుకొని మళ్ళీ కొంచెం దెంగులు, నైట్ తినేసి పడుకుంటా, రిపీట్. మధ్యలో అప్పుడప్పుడు మా డిప్రెషన్ కూడా వస్తూ ఉంటాడు బ్రాండ్ వాయించడానికి. మావా, డిగ్రీ కంప్లీట్ అయింది కానీ సప్లీలు ఉన్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి? ఏముంది, మిగిలిపోయిన సప్లీలు రాసి పాస్ చేసేయి అంతే. అవును మావా, తమిళనాడులో తెలుగు వాళ్ళని ఎందుకు పెట్టాలనిపించింది? దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఈ పేరు పెట్టా. హౌ టు స్టాప్ ఎయిర్ ఫాల్? ఎయిర్ ఫాల్ని, డిప్రెషన్ని ఎవరు స్టాప్ చేయలేరు. ఎందుకంటే డిప్రెషన్ వచ్చిందంటే ఎయిర్ ఫాల్ అవుద్ది, ఎయిర్ ఫాల్ వచ్చిందంటే డిప్రెషన్ వస్తుంది. బ్రో, మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగు మావా, తెలుగు. అసలు నువ్వేం అవుదామని అనుకున్నావు మావా? యాక్చువల్లీ నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నా మావా. తర్వాత ఈ మొగలి రేకులు సీరియల్ వచ్చింది, దాన్ని చూసి IPS అవుదాం అనుకున్నా. ఆర్కే నాయుడు టీన్ టీన్ టీన్, ఆ బీజం బాబా ఏమన్నా బీజం అది. దాన్ని చూసాక IPS అవుదాము అనుకున్నా. తర్వాత మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల బీటెక్లో CSE తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్నాక విడిచిపోవాల్సి వచ్చింది. మావా, నిజం చెప్పు, నీకు లవర్ ఉన్నదా? లవర్ ఉన్నంటే కంటెంట్ చేసేవాడిని కాదు, ఎందుకంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టేదానికే టైం సరిపోయింది. అసలు ఇలా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తూ వీడియోస్ తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను వీడియోస్ తీస్తానని తెలుసు కానీ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తూ వీడియోస్ తీస్తానని ఈ క్వశ్చన్ చూసాకే తెలిసింది. నేను బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తానా మచ్చా? అంటే అది దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలి మామ? దరిద్రాన్ని వదిలించుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటంటే హరిఓం తస్ తస్, పైకి పోతేనే దారి ఉంటుంది అనమాట. అంతవరకు దరిద్రం పోదు. నువ్వు ఉండే వరకు దరిద్రం పోదురా అయ్యా. నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు మామ? నేనే ఒక దరిద్రుణ్ణి,
మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకో దరిద్రుని కని ఎందుకు మామ ఆ పాపం? బ్రో నువ్వు వర్జినా? ఈ క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడుగుతారా? నేను వర్జినే. ఎంతమందిని మింగావు మామ? నేను ఎవరిని మింగలేదు, కానీ ఈ డిప్రెషన్ గాడు దరిద్రం గాడు రోజు మింగుతుంటారు నన్ను. లైఫ్ ఎంజే అయ్యాక ఏం చేయాలన్నా, ఎంజే అయితే అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు. నేను అదే సిచ్యువేషన్ ఉన్నా మామ. లవ్ యూ బాచే. ప్రమోషన్ వీడియోస్ చేయన్నా. నాకు ఈ బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్, అస్ట్రాలజీ ఇలా చాలా ప్రమోషన్స్ వచ్చాయి మచ్చా. నేను ఎందుకు చేయలేదు తెలిసిన? అవి మందిని మింగ పెట్టే ప్రమోషన్స్ అని నాకు తెలుసు కాబట్టి నేను చేయలేదు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మచ్చా, దానికి పార్ట్ 2 చేద్దామని అనుకుంటున్నా. దానికి మా అమ్మతో ఆన్సర్ చేద్దామని, ఎందుకంటే దానికి మా అమ్మ ఆన్సర్ చేస్తేనే బాగుంటుంది. పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, ఇంకా నేను ఎంగేస్తా. బాయ్. ఎలా, ఎలా, ఎలా?